జిల్లా వాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సహకారం హోమ్ మినిస్టర్ అనిత కార్యదర్శితో పట్టణంలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరగడం చాలా సంతోషమని టీడీపీ పట్టణ అధ్యక్షులు యాల వరహాలు బాబు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రస్తుతానికి 14 నూతన రోడ్డు నిర్మాణంలో భాగంగా రాజుగారి బీడులో 10 లక్షల రూపాయలతో 250 మీటర్ల రోడ్డు నిర్మాణానికి కూటమి నేతలు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, పెద్దిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, జనసేన మండల కార్యదర్శి శివలంక మల్లిబాబు, వీర మహిళా పద్మావతి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మల్లిపెద్ది రమణ, జూరెడ్డి ప్రసాద్, వేములపూడి అప్పారావు, మంగాదేవి, గుల్లా నాగరాజు, సెలికే రమణ, చిరుకూరి పేర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారపురెడ్డి పద్మ, చిట్టిబాబు, విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాయకరావుపేట టౌన్ రాజుగారి బీడ్లోని ఈ వీధి రోడ్డు ప్రారంభించారు. మా చిట్టిబాబు బాబాయి, మా వరాల బాబు గారు, మిగతా వాళ్ళందరూ కలిపి వచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ రోడ్డుకి సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు కేటాయించడం జరిగింది. ఈ రోడ్డు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా అందరం చూపించాము. మాది కూడా పక్కనిదే చూపించినప్పుడు ఆ రోజు మాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మన కూటమి నాయకులకి, టీడీపీ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ రాజుగారి బీట్లో ఉన్న రోడ్ల పరిస్థితి చూసి గౌరవ మంత్రి శ్రీమతి వంగల్పూడి అనిత గారికి ఎన్నికల సమయంలో వీళ్ళందరూ కూడా కోరిన మీదట మేము అధికారంలోకి వచ్చిన తక్షణం ఈ రోడ్డు వేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున సుమారు 10 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇదే కాకుండా పాయకరావుపేట టౌన్ సంబంధించి సుమారు 14 రోడ్లు 93 లక్షల రూపాయలతోటి ప్రస్తుతానికి పనిచేయడం జరుగుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నందుకు కూటమి నాయకులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హోంశాఖ మంత్రులు అనిత గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరూ కూడా మా పాయకరావుపేట తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం కూడా సుమారుగా పాయకరావుపేట మండలానికి సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున 2.5 కోట్లు ఇప్పుడు కూడా కేటాయించి అభివృద్ధి చేసినందుకు మీ అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు పాయకరావుపేట శాసనసభ్యురాలు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు, అలాగే పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీమతి వంగల్పూడి అనితమ్మ గారి ఆదేశాలతో కూటమి నాయకుల ఆశీస్సులతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం డెవలప్ అవుతుందంటే మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు అనిత గారి ఆధ్వర్యంలో కనపడుతుంది. అలాగే మరొకసారి ఈ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే అనితమ్మ గారికి అందరికీ కూడా మా నాయకుల తరపున, మా తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక